ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ 6,000 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలని ఈరోజు మనకైతే వెలుగు దినపత్రికలు అయితే రావడం జరిగింది. ప్రభుత్వ దవాఖానాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సర్కార్ అయితే దృష్టి పెట్టింది. ఏ కేడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి పూర్తి వివరాలు ఈ నెల 8వ తేదీలోగా ఇవ్వాలని వివిధ విభాగాల ఆదేశించారు. ఈ మేరకు కేడర్ వారీగా శాంక్షన్ పోస్టుల సంఖ్య, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలతో హెచ్ఓడల్ నివేదికలు తయారు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారు 1420 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేయాలని అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇదివరకే సర్కార్ను అయితే సూచించినట్లయితే తెలిసింది. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 8 కాలేజీలు దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి. ఈ కాలేజీలు కూడా పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, లేకుంటే సమస్య అవుతుందని కాలేజీ ప్రిన్సిపల్ అయితే చెప్తున్నారు. ఇక 2000 వేకెన్సీస్ పబ్లిక్ హెల్త్లను కూడా మనకు అయితే రావడం జరిగింది. వైద్య విధాన పరిషత్ పరిధి ఉండే జిల్లా, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ పరిధుల నుంచి విపిపి పరిధిలో అప్గ్రేడ్ అయిన సుమారు 70 హాస్పిటళ్లకు ఇప్పటి వరకు కేడర్ స్ట్రెంత్ మంజూరు కాలేదు. ఈ హాస్పిటల్ అన్ని రకాల పోస్టులకు భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మొత్తం 170 పీవీసీ హాస్పిటల్ కలిసి సుమారు 4700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే గత 2 నెలల్లో మెడికల్ కాలేజీలుగా మారిన 17 హాస్పిటల్లోనే ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఆరోగ్య శాఖలో వెయిట్ చేస్తున్నారో జాబ్స్ గురించి అయితే మీకు అందరికైతే శుభవార్త. త్వరలో మనకైతే 6,000 పోస్టుల భర్తీకి సర్కార్ అయితే సలహాలు ఇస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టయితే మనకైతే తెలుస్తుంది. ఇది అతి త్వరలో అయితే వచ్చే నోటిఫికేషన్. థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.